ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటూ బ్రాహ్మణికం ఉట్టిపడే డైలాగ్తో డీజే ట్రైలర్ స్టార్ట్ అయ్యి జూన్ 23న వస్తున్నా అంటూ ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో బాహుబలి 2 తర్వాత కిక్ ఇచ్చిన ట్రైలర్ డీజే అనే చెప్పాలి. పంచ కట్టినా సరే బన్నీ డ్యాన్సులు మాత్రం ఎరగదీశాడు. ట్రైలర్ని లవ్, కామెడీ, యాక్షన్, హీరోయిజం ఉట్టిపడే డైలాగ్స్తో బాగా కట్ చేసి ఇంటిగ్రేట్ చేశారు. లవ్వా లవ్యస్స లవ్యోభ్యః అనే లవ్ మంత్రం, మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనబడక్కర్లేదు అనే మంచి తంత్రం, పబ్బుల్లో వాయించే డీజే కాదు పగిలిపోయేలా వాయించే డీజే అనే మా సందేశం. ఈ రోజులో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు, యుద్ధం శరణం గచ్చామి అనే థాట్ఫుల్ డైలాగ్తో పాటుగా పరశురాముల్లా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. బన్నీ లుక్ బ్రాహ్మణ కుర్రాడిలా బాగుంది, కాకపోతే సూటు బూట్లో కొంచెం రెగ్యులర్గా అనిపించాడు. ఫిల్మ్లో విలన్ రావు రమేష్ గారు ఆ ఒక్కటి గడపలో రావు గోపాలరావు గడపనే సేమ్ టు సేమ్ దింపేశారు. స్లాంగ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇక పూజా హెగ్డేకి డైలాగ్స్ లేవు కానీ చాలా క్యూట్ కనిపించింది. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్లో చాలా బాగుంది. మొత్తం మీద డీజే మంచి పవర్ఫుల్ ట్రైలర్గా మన ముందుకు వచ్చింది. దీంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా మనకు తెలియాలంటే జూన్ 23 వరకు మనం వెయిట్ చేయాల్సిందే.